మంచినీళ్ళు ఇస్తామని చెప్పారు. రోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా నేను ప్రభుత్వాన్ని అభినందించదలుచుకున్న అధ్యక్ష, మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ కూడా. ఎందుకంటే హైదరాబాద్ ఇంత పెరుగుతున్నప్పుడు దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. అందుకనే ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది టోటల్గా 55 కిలోమీటర్లు మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది వారు చేసినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష. ఈ 55 కిలోమీటర్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 2 ఎక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నారు. దీనికి ఏదైతే మన డిపిఆర్ కూడా రెడీ అయిందని చెప్పారు. ఆ డిపిఆర్కు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎవరికి వస్తుంది ఇస్తే వాళ్ళకి టైం లైన్ ఏముంది. ఎందుకంటే ఫస్ట్ మనము టైం లైన్ ఒకటి మనము పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని టైం లైను అది ఇచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ జరుగుతుందో మీరు 3 ఫీల్డ్లు చెప్పారు. బ్లూ ఫస్ట్ ఫేజ్ కింద ఒక బ్లూ ఏరియా, గ్రీన్ ఏరియా అని, లేకుంటే రోడ్ మ్యాప్ ఏదో మాస్టర్ ప్లాన్ తయారు చేశారు కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్లో మీరు కూడా అవసరం ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టినట్టయితే తప్పకుండా అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఏదైతే ప్రణాళిక మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మూసీకి ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారి ఏదో ఆలోచన జరిగిందో దానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అది ఫాస్ట్గా జరిగితే ఇంకా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తు పొందింది కాబట్టి దీనికి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి తొందరగా ఒక టైం లైన్ ఒకటి ప్రకటించండి. అవకాశం ఉంటే మీరు పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకో. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద క్యాబినెట్ మినిస్టర్. థ్యాంక్ యూ సార్. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, మూసీ రివర్ అనేటువంటిది ఒక హైదరాబాద్, రంగారెడ్డి ప్రజలతో పాటుగా నల్లగొండ జిల్లా వరకు ఉంది అధ్యక్ష. మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి మూసీ రివర్ మీద చాలా ప్రణాళికలు చేసినాము అనేటువంటి మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అధ్యక్ష. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మూసీ మీద డబ్బులు కొన్ని ఖర్చు పెట్టినారు తప్ప అవి నీళ్ళల్లో వేసినటువంటి